కృపగల మా తండ్రి, సమస్త స్తుతులకు పాత్రుడైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది సమయం నా ప్రభా నీ మందిరంలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవానికి స్తోత్రం. ఈ సమయం చూడలేక ఎంతోమంది నా ప్రభా మరణ పడకలు నిద్రించున్నారు ప్రభా, హాస్పిటల్లో మంచాల మీద మూలుగుచున్నారు ప్రభా. నా తండ్రి, మాకైతే అట్టి స్థితిని అనుగ్రహించగా నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను కీర్తించాలని ప్రభా, నిన్ను సేవించాలని తండ్రి మందిరంలో చేర్చావు ప్రభా. పరిశుద్ధులతో కలిసి నిన్ను స్తుతించే భాగ్యం నాకు మాకు అందరికి అనుగ్రహింపచేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీ నోటి మాట చేత సృష్టిని కలిగింపచేసావు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, మానవులమైన మమ్మల్ని తండ్రి ప్రభా నీ స్వస్థములతో చేసి నా తండ్రి నీ పోలిక చొప్పున చేసుకున్నావు ప్రభా. మమ్మల్ని నా తండ్రి దారి తప్పిన మానవులుగా తండ్రి, మార్గం తప్పి తిరుగుచున్న మమ్మల్ని తండ్రి నీ కుమారుని మార్గంలోకి మమ్మల్ని నడిపించిన తండ్రి, నీ కుమారుని నోటి వెంట పలికిన ప్రతి మాటను కూడా తండ్రి మా కోసం తండ్రి గ్రంథస్థం చేయబడి మా చేతికి ఇచ్చావు ప్రభా. అందులోని మాటలు మేము ధ్యానిస్తుండగా నా తండ్రి మా ఆత్మీయ జీవితానికి అవసరమయ్యే ప్రతి మాటను కూడా తండ్రి మీరే మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం విత్తబోచుండగా నా తండ్రి నన్ను మరుగుపరచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మని చేత నన్ను నింపమని వేడుకుంటున్నాను. వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మెండైన దీవెనలు ఆశీర్వాదముల చేత వారిని దీవిస్తూ రమ్మని తండ్రి. వాక్యము కూడా వారికి ప్రయోజనకరంగా ఉన్నట్లు, వాక్యానికి వారు కట్టుబడి జీవించినట్లుగా మీరే వారిని దీవిస్తూ రమ్మని, కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమారుని క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు మన వాక్యం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు తెరవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఈ వచనములో దేవుడు మనకొక పాఠం నేర్పిస్తున్నాడు. ఈ వచనంలో దేవుడు మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాడంట. ఇక్కడ మనం గమనిస్తే ఈ భూమి మీద మనుషులైన మనం మాత్రమే జీవిస్తున్నామా? ఇంకా ఎవరెవరు జీవిస్తున్నారు? పశువులు, పక్షులు, జంతువులు కదా, మృగములు, అనేక జీవరాశులు కదా. ఎన్ని ఉన్నాయంటే 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి. ఎన్ని జీవరాశులు అండి? 84 లక్షల జీవరాశులు మనము కాక. అయితే ఈ 84 లక్షల జీవరాశులకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు నీకు కల్పించాడు. 84 లక్షల జీవరాశులతో పాటు మనల్ని కూడా ఇక్కడ ఉంచాడు. అయితే వేటికి లేనటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఏంటి ఆ గొప్ప భాగ్యము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మాట. 84 లక్షల జీవరాశులకు మాట ఉందా? పక్షులు మాట్లాడుతున్నాయా? పశువులు మాట్లాడతాయా? మృగములు మాట్లాడతాయా? చేపలు మాట్లాడతాయా? లేవు కదా. వీటి ఏ దానికి కూడా ఏం లేవంట, మాటలు అనేది లేదు. కేవలం మనిషికి మాత్రమే దేవుడు మాటలాడే అవకాశం ఇచ్చాడు. మాట యొక్క ప్రాముఖ్యతని ఈరోజు మనం చూసుకోవాలి. మాటలు కదా, నోరుంది కదా అని మనం ఏం చేస్తున్నాం? ఎటు పడితే అది అటు మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం కదా, విస్తరించి మాట్లాడడం, ఏదో బూతులు మాట్లాడడం, ఏవేవో సరసోక్తులు మాట్లాడడం, రకరకాలుగా. అంటే నోరుంది కదా. అప్పుడప్పుడు మనం కొందరిని చూసి ఏమంటాం, అది చెక్కనోరంటే పగిలిపోనేమో అనేస్తాం కదా. కొంతమంది చూసి ఈ మాట అన్నామా లేదా అంటుంటాం, చెక్కనోరంటే పగిలిపోయేది, ఎందుకు చెక్కది కాబట్టి బతికిపోయింది అన్నట్టుగా. అంటే అలాగ మాట్లాడేస్తుంటున్నారు మనుషులు. కానీ దేవుడు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 2వ వచనంలో ఏమంటంట, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక, నీ నోటిని కాచుకొని నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా మాట్లాడకుండా అంటున్నాడు. ఎక్కడ మాట్లాడకూడదంటే అనాలోచనగా దేవుని సన్నిధిలో నేనున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను
అనేది మనం ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నోరుంది కదా అని ఏది పడితే అది దేవుని సన్నిధిలో అనాలోచనగా ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదని దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అదే అంటాడు, నీవు దేవుని సన్నిధిని ఏమంట? అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము అంటున్నాడు. నోటికి హృదయానికి సంబంధం ఉందా? చెప్పేస్తున్నాడు దేవుడు. నోటికి హృదయానికి సంబంధం ఉందా? ఉందా లేదా? ఉంది కాబట్టి చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో ఉంది, హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడును. అంటే నీ హృదయంలో దేని చేత నువ్వు నింపుకున్నావో అవే నీ నోటి వెంట బయటికి వచ్చేస్తాయి. అందుకే మనిషి మాటలను బట్టి ఆ మనిషి ఎలాంటి వాడని మనం చెప్పేయచ్చు. మంచివాడా, దొంగవాడా, మరి చెడ్డవాడా అని ఎలా చెప్పగలమంట? నోటి మాటలను బట్టే కదా. వాని మనస్సు ఎలా ఉంది, వాని ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మనం ఎలా చెప్పగలమంట? వాని మాట తీరుని బట్టి. అందుకే హృదయం నిండి దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో నీ హృదయము, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. ఏవి జాగ్రత్తగా ఉండాలండి? ఇక్కడ కూర్చున్న మనం ఏం చూస్తుంటాం? మన సొమ్ములు, సంచులు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంటాం. కానీ మన హృదయాన్ని, మన నోటిని మాత్రం వదిలేస్తుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వద్దు. నిజంగా ఏదైనా మాట్లాడాలి, ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అనుకోండి, నెక్స్ట్ నేను అనాలని ఏం చేస్తుంటుంది మన హృదయము? త్వరపడుతుంటుంది కదా. ఆమె ఒక మాట అనేది నేను అనేయాలి, వెంటనే 2 మాటలు అనాలి. పోనీలే, ఎందుకులే అని మౌనంగా మాత్రం ఉండలేం. అదే దేవుడు చెప్తున్నా అంట. ఏమని చెప్తున్నా అంట? నీ నోటికి ఏమంట? కాచుకోమంటాడు. నీ నోటిని కాచుకో. నోటికి కాపుదల మనం పెట్టాలి. నోటికి ఏం చేయాలంట? కాపుదల మనం పెట్టుకోవాలి. నోటిని కాచుకోవాలి. ఇంటిని కాచుకుంటాం కదా, పొలాన్ని కాచుకుంటాం, దేహాన్ని కాచుకుంటాం. కానీ నోటిని మాత్రం మనం ఏం చేస్తున్నాం? కాచుకోవడం లేదు. దేవుడు ఈరోజు చెప్తున్నా, నీ నోటిని కాచుకో. నోరే నిన్ను ప్రమాదంలో నెట్టివేస్తుంది. ఏది ప్రమాదం నెట్టివేస్తుందంట? మాటతోనే కదా. మనం గమనిస్తే యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? దేశాలు కానీ, దేశాల మధ్య కానీ, మరి మనుషుల మధ్య కానీ కొట్లాట్లయినా సరే కదా, ఫస్ట్ ఎట్లా మొదలవుతాయి? మాటతో మొదలవుతాయి కదా. వెంటనే అనుకున్న వెంటనే కొట్లాడాడా, అనుకున్న వెంటనే యుద్ధాలు చేయరు. ఫస్ట్ మాటతో మొదలై తర్వాత మిసైల్స్ అంటారు, బాంబులు అంటారు, రకరకాలుగా అవి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యాయి? మాటతోనే. అందుకే మాటను ఏం పలకూడదంటే అనాలోచనగా పలకకూడదు. పెద్దలు అంటారు కదా, నోటిని కాచుకోమంటాడు కదా. మనిషికి మధ్య కొట్లాటైనా సరే, దేశానికి మధ్య యుద్ధాలైనా సరే మొదట ఎక్కడ ప్రారంభమవుతాయంట? నోటి మాట ద్వారానే. అందుకే నోటిని జాగ్రత్తగా మనము కాచుకోవాలని ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే పూర్వం పెద్దలు ఒక మాట అనేటువంటి వారు, కాలు జారితేనైనా తిరిగి తీసుకోవచ్చు కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేం. పెద్దలు చెప్పారు కదా సామెత. పెద్దలు చెప్పడం కాదు, బైబిల్ కూడా చెప్తుంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, పెద్దల కంటే ముందు దేవుడు ముందుగానే చెప్పాడు, నీ నోటిని కాచుకో. నీ నోటి వలన నీ సర్వదేహం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అంటున్నాడు, గుర్రములైనా మనం కంట్రోల్ చేయగలము, సముద్రంలో పెద్ద పెద్ద నావలైనా కూడా మనం కంట్రోల్ చేయగలం. కానీ మన దేహంలో ఉన్న చిన్న నాలుకను మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం? కళ్ళెం వేయలేకపోతున్నాం. సింహాలను కంట్రోల్ చేసి ఆడిస్తున్నారు కదా. మనం గమనిస్తే సింహాలను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోగలరు, గుర్రాలను ఆధీనంలోకి తీసుకోగలరు, మకరంలను, ముసలు అంటే మనిషి కంటే పెద్ద వాటిని అన్నిటిని కూడా మనిషి ఏం చేస్తున్నాడు? తన స్వాధీనంలోకి తీసుకో, తను ఎట్టుబడితే అటు ఆడించగలడు. కానీ తనలో ఉన్న నాలుకను మాత్రం ఏం చేయలేకపోతున్నాడంట? కంట్రోల్ చేయలేకపోతున్నాడు. దానికి కళ్ళెం వేయలేకపోతున్నాడు, దానికి చిక్కం పెట్టుకోలేకపోతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. మన నోరు ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి, మన మాటలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని ఏం చేయకూడదంట? త్వరపడనివ్వకూడదు అంటున్నాడు. చూడండి, త్వరపడనివ్వక ఏం చేయాలంటున్నాడు? నీ నోటిని కాచుకొమ్ము, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలంట?
కొద్దిగా ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందు ఉన్నాడు. భూమి మీద మనం ఉన్నాము. మన మాటల వలన దేవుని దగ్గర నుండి ఉగ్రత దిగి వస్తుంది కనుక మన మాటలు ఎలా ఉన్నాయో మనం సరి చేసుకోవాలి. దేవునికి ఆయాస్కరమైన మాటల చేత మనం దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. కనుక మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఈ మాటల గురించి మనం కాస్త ఆలోచన చేస్తే పూర్వము మాటకు ఎంతో విలువ ఉండేది. ఇప్పుడుందా మాటకి? ప్రజెంట్ ఇప్పుడు మాటకు విలువ ఉందా? మాటకు విలువ లేదు, కానీ నోటుకు విలువ ఉంది. అవునా? నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత మంచి వ్యక్తివైనా, ఎంత యథార్థపరుడువైనా, ఎంత నీతి న్యాయములు కలిగి నీవు జీవించినా నీ నోటి మాటకు విలువ ఉండదు, కానీ నోటుకు మాత్రమే ఈనాడు విలువ ఇస్తున్నాడు. కానీ పూర్వం అయితే ఏం చెప్పేటువంటి వారు? ఏదైనా కాస్తంత అప్పు తీసుకున్నాం అనుకోండి, ఏదైనా వస్తువులు కానీ ఏదైనా ఏమన్నా మనం ఇప్పించుకోండి అనుకో, వెంటనే ఏమంటారు? ఉండిపో, నీ మాట చాలు, పో. ఎక్కడ పోతావు? మాట చాలు, నువ్వు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని చేయగలవు. అంటే మాటకంత విలువ ఇచ్చేటువంటి వారు. మాట అంత శక్తివంతమైనది. మాట అంత శక్తివంతమైనది కనుక మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. మనం నోటిని కాచుకోవాలి. యథార్థవంతుని యొక్క లక్షణం గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథము 15వ కీర్తనలు యథార్థవంతుని యొక్క లక్షణం గురించి మనం ఆలోచన చేస్తే 15వ కీర్తన, మాట తప్పేవాడు యథార్థవంతుడా? మాట తప్పేవాడు యథార్థవంతుడా? కాదండి, కదా? కొండగాడు అంటారు, మాట తప్పేవాడు అంటారు. కానీ మాట మీద నిలబడినవాడిని ఏమంటారు? నిక్కచ్చివాడు, యథార్థవంతుడు, ఆయన మాటే చాలయ్యా అనే రకంగా ఉంటుంది. అయితే బైబిల్లో కూడా చూడండి, మరి యథార్థవంతుని యొక్క లక్ష్యం ఏంటో మనకు దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. 15వ కీర్తన 4వ వచనం చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణం చేయగా ఏం కలిగినను? నష్టము కలిగినను. ఎవరతడు? కొండగాడా? కుటిలవర్తనుడా? మోసగాడా? కాదండి. యథార్థవంతుడి గురించి ఇక్కడ రాయబడింది. కీర్తన మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. యథార్థవంతుడి యొక్క లక్షణం, నీతిమంతుడి యొక్క లక్షణం గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏమంటంట? అతని దృష్టికి నీచుడు అసహ్యుడుగా కనపడతాడు. అయితే అతడు యెహోవా యందు భయభక్తుల వారిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా ఏమంట? మాట తప్పడు. నష్టం కలిగినను కూడా మాట తప్పడు. అంటే అతడు మాట ఇస్తే అతనికి నష్టం వస్తుందని తెలిసినా కూడా మాట మాత్రము తప్పడంట. ఇది ఎవరి లక్షణం అంట? యథార్థవంతుని యొక్క లక్షణం. ప్రాణం పోయినా మాట తప్పడండి అనే మాట మనం ఇప్పుడు వినడం లేదు, కానీ అప్పుడు వింటా ఉంటాం. పూర్వం కదా, పూర్వం ఏంటంట? ప్రాణం పోయినా మాట తప్పేవారు కాదు, కానీ ఇప్పుడు ప్రాణాలే తీసేస్తున్నారు. ఎలా ఉంది చూడండి ఆలోచన. ఎంత అంటే సమాజం ఏమైపోతుందంటే పాడైపోతుంది. సమాజంలో పాడైపోయే, సమాజంలో నాశనం అయిపోయే సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్నాం, క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉన్నాం. మన మాట ఎలా ఉంది? సమాజంతో మనకు పని లేదు. నీవెలా ఉన్నావు? నీ మాట తీరు ఎలా ఉంది? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక యథార్థవంతుడి వల్లే మనం ఉండాలంట. యథార్థవంతుడు ఏం చేస్తాడంట? మాట ఇస్తే, ప్రమాణం చేస్తే అతనికి నష్టం కలిగిన ఏం చేయడంట? మాట తప్పడు అని అంటున్నాం. ఇలాగే ఒక స్త్రీ కూడా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మనం గమనిస్తే ఆ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్టు చూడండి. ఒక స్త్రీ సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా కాకుండా ఆలోచనతో మాట్లాడింది. ఎలా మాట్లాడింది ఆమె? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆలోచనతో. అందుకే ఇక్కడ ఏమన్నాడు ప్రసంగిలో? నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా మాట్లాడక నీ హృదయమును త్వరపడనివ్వకమన్నాడు. కానీ ఈమె కూడా ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికే వచ్చింది. దేవుని సన్నిధిలో ఆలోచనతో హృదయపూర్వకముగా దేవునికి ఒక మాట ఇస్తుందండి. ఏం చేస్తుందేమా? ఆలోచనతో హృదయపూర్వకంగా దేవునికి ఒక మాట ఇస్తుంది, అనాలోచనగా కాదు. మనం ఎన్నో మాటలు ఇచ్చాం కదా దేవుని సన్నిధిలో. మనం ఎన్నో ప్రమాణాలు చేస్తాం. ఇక్కడ నిలబడి ప్రమాణాలు చేసిన వారు కొంతమంది ఉన్నారు, క్యాజువల్గా మరి ఉన్నారు, యథార్థంగా ఉన్నారు తెలియదు, కానీ మాట ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మాట తప్పుతున్నారు. కానీ మరి ఇక్కడున్న ఈ స్త్రీ మాత్రం మాట తప్పలేదండి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆలోచన కలిగి ఆచి తూచి మాట్లాడాలి.
ఎందుకు అనాలోచన ఎందుకు మాట్లాడుతుంటే నేను ఇక్కడ ఏదో గొప్పగా చెప్పేస్తే అందరు నన్ను పొగడేస్తారు కదా, అందరు నన్ను మెచ్చుకుంటారు అనుకొని మాట్లాడేస్తారు. చాలామంది ఇక్కడ ప్రమాణాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అప్పుడు మాత్రమే, అప్పుడు అందరు నన్ను మెచ్చుకుంటారు, అబ్బా ఆయన ఎంత చక్కగా మాట ఇచ్చాడు, ఖచ్చితంగా చేసింటారు అనుకో, కానీ ఏమి చేసినలేదు. అలా ఉండద్దని దాన్నే అనాలోచన అనడం. కనుక ఆలోచనగా ఉండండి. హృదయాన్ని ఏం చేయాలంటే త్వరపడనీయకుండా కాచుకోవాలి. ఇక్కడ ఏం చేసింది చూడండి ఆ స్త్రీ, మనం ఆలోచన చేసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 26, 28 చూసుకుందాం. 26 నుంచి, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేను ఏమని ప్రార్థన చేసిందంటే ఆమె, మనం అది కూడా ఆలోచన చేసినట్లయితే చూడండి 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరోపకతి ఎన్నటికీ రానియక వాడు బ్రతికిన దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మాట ఇచ్చింది. మ్రొక్కుబడి చేసుకుందంట ఈ స్త్రీ. ఏం చేసిందంట? ఆమెకు ఎంతో శ్రమ ఉంది. ఏంటి ఆ శ్రమ? తన ఒక గొడ్రాలండి. తను ఎవరంట? ఒక గొడ్రాలు, పిల్లలు లేనిది ఒక గొడ్రాలు. అయితే తన మరి పెనిన్న అని ఒక ఆమె కూడా ఉందండి కదా, సవితి అనొచ్చు, లేదా ఇంకో స్త్రీని తన భర్త వివాహం అంటాడు. కానీ ఆమెకేమో పిల్లలు కలిగారు. ఆమె ఏం చేసిందంటే హన్నాను బహుగా విసిగించేదిగా, శ్రమ పెట్టేదిగా ఉంది. అందుకే ఆమె దేవునితో మొరపెట్టుకుంటుంది, యెహోవా ప్రభువా, నా శ్రమను నీవు చూచి ఉన్నావు కదా నాయనా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. అగో హృదయపూర్వకముగా ఎలా ప్రార్థిస్తుందంట? ఆలోచనతో హృదయపూర్వకంగా దేవునితో ఒడంబడిక చేసుకుంటుంది, ప్రమాణం చేస్తుంది, మాట ఇస్తుంది. నాకు నా ఈ గొడ్రాలని పేరుని తుడిచేసేయి, నాకు ఒక మగ పిల్లవాడినే, మరి ఆడపిల్లని కాదు కదా, నాకున్న ఒక మగ పిల్లవాడిని ఇచ్చినా చాలు, నేనేం చేస్తాను తెలుసా, వాడు బ్రతుకు దినములన్నిటి కూడా వాని తల మీదకి ఏం రానియనంట, క్షౌరం చేయించంటే మంగళకత్తి వేయను. తర్వాత వాడు బ్రతుకు దినములన్నిట నా దగ్గర కాదు ప్రభా, నీ దగ్గర, నీ మందిరంలో నీ సేవ చేసేక నేను వాడిని వదిలేస్తాను. ఎంత గొప్ప మాట అండి ఇది. ఇది మాట అనడం ఈజీనే అనుకుంటాం, కానీ నెరవేర్చడం చాలా కష్టం. లేక కుమారుని కనింది ఆమె కదా, లేక సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అల్లారు ముద్దుగా బిడ్డ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు, వచ్చి రాని మాటలతో అమ్మ అంటున్నాడు. అలాంటి కుమారుని తీసుకొని వచ్చి మందిరంలో విడవాలంటే అది ఎంత కష్టమో, ఎంత బాధనో. మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని చదువుకోవడానికి ఎక్కడ పంపిస్తాం? హాస్టల్స్కి వేసింటాం అనుకోండి, కనీసం నెలకోసారైనా చూసి వస్తాం కదా, నెలకోసారైనా చూసి పరామర్శించాలి. ఎందుకంటే నా కుమారుడు ఎక్కడ బెంగ పెట్టుకుంటాడో, ఏమైపోతాడో, నేను లేకపోతే మళ్ళీ నా తల్లి అట్లాంటిది ఇట్లా అనుకుంటాడో, వానికి పెట్టే వాళ్ళు ఉన్నారో లేదో, తినేకి వస్తుందో లేదో, ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాం మనం. కనుక నెలకోసారైనా వారానికోసారైనా మనం ఏం చేస్తాం? బిడ్డ దగ్గరికి వెళ్ళి చూసి రావాలనుకుంటాం. కానీ తల్లి ఒక్కసారి దేవునికి అని సమర్పించిందా, మళ్ళా వారానికి ఒకసారి పోలేదు, నెలకు ఒకసారి పోలేదు, మళ్ళా సంవత్సరం వరకు కుమారు దగ్గరికి పోలేదు. ఎందుకు? సంవత్సరానికి ఒకసారే వాళ్ళు మందిరానికి వెళ్ళేది. అప్పుడు యెరూషలేము అంటే దూర దేశం నుంచి వచ్చేటువంటి వారు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుణ్ణి ఆరాధించి మొక్కుబళ్ళు చెల్లించేటువంటి వారు. చూడండి ఎంత ఖచ్చితమైన స్త్రీగా ఉందో మనం ఆలోచించాలి. మాట మీద నిలబడే స్త్రీ ఆమె. అనుకున్న విధంగానే, ప్రార్థించిన విధంగానే దేవుడు ఆమె మొరని విన్నాడు. ఆమెకు గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చాడండి. బహుమానంగా ఇచ్చిన తర్వాత మాట తప్పిందా? మాట తప్పలే. అది భక్తుల యొక్క లక్షణం, అది యథార్థవంతుల యొక్క లక్షణం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎవరమంట? భక్తులం. భక్తిహీనులమా? భక్తులమా? భక్తిహీనులు మాట తప్పదురు. భక్తిహీనులు యెహోవా ఎవడందరు. భక్తిహీనులు దేవుడే లేడని మూర్ఖంగా ప్రవర్తిస్తారు. భక్తులు కనుకనే, దేవుడు ఉండడం కనుకనే ఈరోజు వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంట? ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, సేవిస్తున్నాం దేవుణ్ణి. అయితే మనలో ఈ లక్షణం ఉందా? పరీక్షించుకోవాలి. మాట తప్పే లక్షణం ఉందా? మాట మీద నిలబడే లక్షణం ఉందా? ఏది ఉందో ఎవరికి వారే పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు ఎందుకో మనతో ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగ లేమేమో,
అందుకే ఈరోజు ఈ మాటలు మన వినికిడిలో దేవుడు వినిపింపచేస్తున్నాడు. అయితే ఈ స్త్రీ ఎలా ఉందంట, మాట ఇచ్చి నెరవేర్చుకుందంటే తన మాటను ఏం చేసిందంట, నిలుపుకున్నట్టుగా మనము చూస్తున్నాం. తన మాటను ఏం చేసిందంట, దేవుని సన్నిధిలో దేవునితో ఒడంబడిక చేసుకుంది, దేవునికి మాట ఇచ్చింది. తిరిగి తన కుమారుడు పాలు విడిచిన వెంటనే ఏం చేసిందంట, దేవునికి ఇచ్చిన మాటను ఆమె నెరవేరుస్తుంది. మనం ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే, ఎంతమందికి మాటలు ఇచ్చామో మనకు తెలియదు. ఎంతమందికి మాటలు ఇచ్చాం, అక్క నీకు ఇది చేస్తాను, అన్న నీకు ఇది ఇస్తాను, అన్న నీకు అది పెడతాను, అన్న ఇది చేస్తాను ఇంటమేమో. ఆలోచన చేసుకొని ఈరోజు మీ హృదయాల్లో దేవుడు జ్ఞాపతికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఈ మాటలు వినపడుతున్నప్పుడు ఫలానాళ్ళకి నేను మాట ఇచ్చానేమో అని జ్ఞాపకంలోకి తెచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని నెరవేర్చండి. ఎందుకంటే మనం ఎవరికైనా మాట ఇస్తే ఏమవుతుందో తెలుసా, వారు దాని మీద ఏం పెట్టుకుంటారంట, ఆశ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అది మాట ఇచ్చి మర్చిపోయావో లేదా ఇచ్చే జ్ఞాపకం ఉండి చేయలేక ఎందుకు చేయాలనుకున్నావో తెలీదు. చేయకుండా నువ్వు ఉన్నావనుకో, యువతలో ఆశ పెట్టుకుని అదేం కాదు, కానీ అది నీకేమవుతుంది తెలుసా, శాపంగా మారుతుంది. అదేమవుతుంది, శాపంగా. అందుకే త్వరపడకండి. మాట్లాడటకు ఏం చేయకూడదంట, దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడటకు నీ హృదయాన్ని ఏం చేయకూడదు, త్వరపడనివ్వకూడదు, తొందర పెట్టకూడదు. హృదయం ఎలాంటిదంటే తొందరగా అనేయాలి, చేయాలి, పెట్టాలనుకుంటుంది. తర్వాత ఏమవుతుందంట, చేతుల్లోకి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తాం. కనుక హృదయాన్ని నిబ్బరమైన హృదయం గల వారిగా మనం ఉండాలి. ఎలాంటి హృదయం అంట, నిబ్బరమైన హృదయం. ఎలా వస్తుంది అది, దేవుని వాక్యాన్ని చదువుటలో, పఠించుటలో, ప్రార్థించుటలో ఈ హృదయం నీకు వస్తుంది. నిబ్బరం అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా, దేవుని అంటి పెట్టుకొని ఉంటే, దేవుణ్ణి ఆనుకొని ఉంటే, దేవుని మాటలు వింటే, దేవుని మాటల ప్రకారం నీకు జీవిస్తే నిబ్బరమైన హృదయం నీకు వచ్చేస్తుంది. తొందరపాటు హృదయాలు ఉండవు నీకు. కనుక నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడో మనం గమనిస్తే, అలాగే ఎవరికైనా మనం మాట ఇస్తే, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తే ఆ మాటలు నెరవేర్చేవారిగా ఉందాం. చిన్న బిడ్డకైనా సరే మాట ఇచ్చిన మాట తప్పకూడదు. అది ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నమాట. కనుక మాట నెరవేర్చేవారిగా ఉండాలి. ఒకవేళ ఆ మాట నెరవేర్చకపోతే అది ఏమైపోతుందంటే మనకు శాపముగా ఉంటుంది, నష్టముగా ఉంటుంది, ఇంకా శిక్షను కూడా కలిగించేస్తుంది. ఎలా వచ్చింది మనకు శిక్ష, ఎలా వచ్చింది మనకు నష్టం, ఎలా వచ్చింది మనకు పాపం? చెప్పండి, ఎలా వచ్చిందండి? పాపం ఎలా వచ్చింది, నష్టం ఎలా వచ్చింది, శాపం ఎలా వచ్చింది, శిక్ష ఎలా వచ్చింది? అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా సంఘంలో ఏం చేశారంట, పడి ప్రాణం విడిచారంటే వాళ్ళు ప్రాణం పోయేంత పని ఏం చేశారు? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళ ప్రాణం పోయేంత పని వాళ్ళు ఏం చేశారు? దేవునికి మాట ఇవ్వడం. అది మెయిన్. ఎవరికి మాట ఇచ్చారంట? దేవుని సన్నిధిలో దేవునికి మాట ఇవ్వడం. మాట ద్వారా ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? శిక్షణ తెచ్చుకున్నారు. దేవుని ఉగ్రతను వాళ్ళు కొని తెచ్చుకున్నారు. కనుక మన జీవితంలో మనం ఆలోచన చేద్దాం. మనకు కలుగుతున్న నష్టాలు కానీ, మనకు వస్తున్న బాధలు కానీ, మనకు వస్తున్న శ్రమలు కానీ గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో నేను ఏమైనా అనాలోచనగా మాట్లాడానా, ఏదైనా చేశానా, ఏదైనా చేయలేకపోయానా, మాట తప్పేదానిగా ఉన్నానా అని ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జ్ఞాపకం చేస్తాడండి. మనం ఏది మర్చిపోయామో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చేసినప్పుడు వెంటనే ఆయన మాటకు మనము లోబడాలి. కనుక నష్టం వచ్చినా, శాపం వచ్చినా, శిక్ష వచ్చినా అది ఎవరి వలన వస్తుందంట? మన నోటి వలనే వస్తుంది. కనుక మన నోటిని ఏం చేయాలన్నాడు దేవుడు? కాచుకో, నోటిని కాచుకో. ఎందుకు కాచుకోమన్నాడు? దాని ద్వారా నీకే నష్టం అమ్మా, దాని ద్వారా నీకే నష్టం నాయనా, దాని ద్వారా నీకు శిక్ష వస్తుంది. కనుక నువ్వు నోటిని కాచుకో, చాలా జాగ్రత్తగా నువ్వు కాచుకోవాలి. నోటిని కాచుకోవాలి. మాటలు కూడా ఎన్ని ఉండాలంట? కొద్దిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి, ఎందుకు అంతగా ఆయన చెప్తాడంటే, అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థపరచుకొనదువు. దేని వ్యర్థపరచుకుంటున్నారు? నరులందరూ దేని వ్యర్థపరచుకుంటున్నారు? తమ కష్టమును వ్యర్థపరచుకుంటున్నారంట. దేని ద్వారా? వింటున్నారా? అందరూ చక్కగా నిద్రపోతున్నారు. నేను జోలపాట అయితే పాడలేదు, దేవుని వాక్యం చెప్తున్నాను. ఆకాశానికి, భూమికి, సముద్రమును సృష్టికర్తైన దేవుని మాట, మహోన్నతుని మాట వినేటప్పుడు నిద్ర రాకూడదండి. గడగడ వణుకు రావాలి.
నిద్ర వస్తుందంటే లేచిపోయి ముఖం కడుక్కొచ్చుకొని ఏం పర్లేదు. అలసట చేత, ఆయాసం చేత, అలుపు చేత నిద్ర వస్తుంది, దాన్ని జయించాలి మనం. సాతాను నిద్ర వస్తుందంటే సాతాను కూడా మన పక్కనే మనం జోకొడుతుంటాడు. దేవుని మాట వింటే అమ్మో నేను ఎక్కడ నెరవేర్చలేదో, ఎందుకు నా కుటుంబానికి, నా బిడ్డలకు, నాకు ఈ శిక్ష వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఇలా నేను ఎందుకున్నానని మనం ఆలోచన చేయాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఆరోగ్యం మనం ఆలోచన మనం చదివినట్లయితే, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని, నీ దేహమును, ఈ సర్వ దేహము కూడా ఏమైపోతుందంట? మాట తప్పితే ఏమైపోతుందంట? శిక్షకు లోపడుతుంది. శిక్ష ఖచ్చితంగా దేహానికి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని దేని వలన జరుగుతుందండి? నీ నోటి వల్లనే. నీ నోటి వల్లనే నోటి వలన జరగనీయకము. అది కూడా ఎలా అంటామంట? అది పొరపాటున జరిగినా అండి, అది పొరపాటున అనేసినానండి. పొరపాటు అనే మాట రాకూడదు. అందుకే ఆలోచించండి, ఆగండి, ఆలోచించి మాట్లాడండి. మాట మాట్లాడేటప్పుడు ఆలోచించాలంటండి. ఒక మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాలంట. అనాలోచనగా ఎప్పుడు మాట్లాడకూడదు. అరే ఈ మాట నేను అంటున్నాను, దీనివల్ల నాకేమైనా నష్టమా, నాకేమైనా శాపమా, నాకేమైనా శిక్ష వస్తుందా, పోనీ ఇది అన్నా కదా నేను నెరవేరిస్తే నాకు మేలు అనగా నువ్వు అందుకే మాటలు ఎలా ఉండాలంట? ఆలోచించి కొద్దిగా మాట్లాడు. ఎందుకంటే నీ దేహాన్ని శిక్షకు తీసుకొని వెళ్తుంది నీ నోరు. నరకానికి ఎలా వెళ్తామో తెలుసా? పాపం చేస్తే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే అనుకుంటాం. అది కాదు, ఇంకో కూడా ఉందండి. ఏంటి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఇక్కడికి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అంటున్నాడు. చూడండి, ఎందుకు మాటలు కొద్దిగా ఉండాలి అంటే, ఎందుకు ఉండాలంటాడు ఇక్కడ? లెక్క చెప్పాల్సి వస్తుంది నీ మాటలకి. నువ్వు పలికిన ప్రతి మాటకి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అది భయం పెట్టుకోండి ఈరోజు. ఆ భయం నీ హృదయంలో ఉండాలి. నువ్వు పలికే ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడంట. ఎందుకు ఈ మాట మాట్లాడావు, దానివల్ల నీకేమన్నా ప్రయోజనమా అడుగుతాడు దేవుడు. మనం ఎలా అడుగుతామో లెక్కలు. మన పిల్లలకి ఏదైనా అంగడి పంపిస్తున్నాం అనుకోండి, ఒక 10 రూపాయలు ఇచ్చి లేదా ఒక 100 రూపాయలు ఇచ్చి, వాడు సరుకులు తీసుకొచ్చిన తర్వాత ఊరికనే ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాం మనం? అని ఎరా నీకు 100 ఇచ్చాను, ఏం చేసావు? ఇది 10, అది 10, ఇది 10, అది 10, అంతా 50, ఇంకా 50. మనమైతే లెక్కల్లో కరెక్ట్గా ఉంటాం, కానీ దేవుడు నీకంటే గొప్పవాడాయన. ఈ భూమి మీద మనం ఆలోచన చేస్తే కొండలను కానీ, పర్వతాలను కానీ, మరి భూమి మీద మన్ను కానీ, గాలిని కానీ, మరి నీళ్ళ అన్నీ కూడా సమపాలలో లెక్కలు కట్టి దేవుడు ఉంచాడు. యెషయా 41:12 మీరు మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఆయన అన్నీ కూడా పొడిసిటితో నీళ్లను కొలిచి పెట్టాడంట. కొండలను, పర్వతాలను త్రాసులో తూచిపెట్టాడు. ఎక్కడ ఎలా ఉండాలి, పర్వతం ఎంతలో ఉండాలి, అన్ని లెక్కలు కట్టి పెట్టాడు దేవుడు. నీ ఆకారాన్ని కూడా నువ్వు గమనిస్తే నీ బాడీలో కూడా ప్రతిదీ కూడా లెక్కలతో కూడి ఉంటుందండి. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206. మెదడు ఎంత ఉండాలి? 250 గ్రాములు. అన్నింతే లెక్కలతో అన్నీ కరెక్ట్గా. ఎందుకంటే పర్ఫెక్ట్ లెక్కల మాస్టర్ నీ దేవుడు. నువ్వు ఎంత చక్కగా నీ ఇంట్లో లెక్కలు వేస్తావో నీకంటే గొప్పవాడు, నిన్ను సృజించిన వాడు ఆయన. ఆయన ఎదుట మనము కుప్పిగంతులు వేయకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా, భయభక్తుల్లో మనం కలిగి ఉండాలని ఇక్కడ మనకు సెలవిస్తున్నాం. కనుక ఏం చేయాలంట? నీ దేహానికి శిక్ష ఎలా వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏమంటాడు మత్తయి సువార్తలో? నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యుల పలకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమనేమంట లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అంటున్నాడు. ఎలా తీర్పు పొందుకుంటాం? మాటను బట్టే. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు, నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు పొందుకుంటావు. కనుక నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఇక్కడ ఏమంటాడు? ప్రసంగి గ్రంథం
6వ వచనంలో నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి దేవునికి కోపం ఎలా మనం పుట్టిస్తున్నామంట? మాటల వలన. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందువు. నీ మాటలో నువ్వు ఎవరికి కోపం పుట్టిస్తున్నావు? దేవునికి కోపం పుట్టించావు. దానివల్ల ఏదంట నష్టము? మన కష్టము వ్యర్థమైపోతుందండి. మనం పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుంది. కనుక మనం ఎప్పుడు కూడా మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే యాకోబు పత్రిక చూడండి, మనం ఏమనుకుంటాం? ఈ లోకంలో ధనమే శాశ్వతం అనుకొని ఆ ధనాన్ని సంపాదించడానికి మోసపూరితమైన మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయమైన మాటలు కదా. ఎందుకంటే ధనం ఎలాగైనా సంపాదించాలనుకుంటాం. కానీ సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నారు చూడండి, 27వ అధ్యాయం మనం గమనిస్తే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం, 27-24. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. ధనము శాశ్వతము కాదు. మరి అశాశ్వతమైన ధనము సంపాదించడానికే మోసపూరితమైన మాటలు, దొంగ మాటలు, అబద్ధపు మాటలు, లేనిపోని కళ్ళపొల్లు కబుర్లు ఇవన్నీ మనం నోటితో మాట్లాడుతున్నాం. దానివల్ల మన దేహానికి శిక్ష వస్తుందని చెప్తున్నాడు దేవుడు. దేన్ని సంపాదించడానికని మనం ప్రయాసపడుతున్నాం? ధనం కోసమే కదా ఇవన్నీ మాటలు. కనుక ప్రభు అంటాడు, ధనము శాశ్వతము కాదు, కానీ ఏది శాశ్వతం అంట? నీ మాట శాశ్వతం. కిరీటం కూడా శాశ్వతం కాదండి, సింహాసనం శాశ్వతం కాదు. ఇప్పుడు అధికారులు ఉన్నారు, వాళ్ళే కంటిన్యూగా చచ్చేంత వరకు ఉంటారా? మనకెందుకు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి? ఎప్పుడు ఒకరే ఉండొచ్చు కదా. ఏది శాశ్వతము కాదండి, ఏది శాశ్వతము కాదు. మాట మాత్రమే శాశ్వతమైనది, నిలిచేది మాట. రేపు నిన్ను విమర్శ దినము నిలబెట్టేది కూడా మాటనే, నీ మాటలే. అందుకే నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఆయన విమర్శించినప్పుడు నీ మాటలు బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీవు నీతిమంతుడుగానైనాను కదా అపరాధిగా తీర్చబడితే ఎలాగ తీర్చబడుతున్నావంట? నీ నోటి మాటలు బట్టే. కనుక ఇక్కడ ఏమంటాడు? ధనము శాశ్వతం కాదు, కిరీటం శాశ్వతం కాదు, కానీ దేవుని మాటనే శాశ్వతం. అందుకే ఒక మాట ఉంది కదా, ఆకాశం భూమి గతించినను నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవంటున్నాడు. అంత ఖచ్చితమైన మాటలు దేవుని మాటలు, అంత బలమైన మాటలు దేవుని మాటలు. కనుక ఆ మాటలు కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి. ఇక్కడ మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు మనం చెప్పుకునే దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? మనం మాటల గురించి చెప్పాము, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ విశ్వాసం గురించి. నేను నువ్వు మనందరం కూడా విశ్వాసులమే, అందరం కూడా క్రైస్తవులమే. అయితే మనకేముంది? అందరికీ విశ్వాసం ఉంది, అందరికీ బోల్డంత విశ్వాసం ఉంది. కానీ ఏమి లేదంటున్నాడు? క్రియ లేదు. అందరం బోల్డని మాటలు చెప్పగలం, కానీ క్రియలు లేవని ఇక్కడ మనకు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మాట కాదు. అందుకే గురజాడ అప్పారావు గారు అనుకుంటా ఈ మాట రాసింది కదా, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టు అంటున్నాడు. ఏ మాటలు కట్టి పెట్టాలి? ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. నువ్వు విశ్వాసమే కావచ్చు, బోలని మాటలు చెప్తున్నావు, కానీ నీలో ఏం లేదు? క్రియలు లేవు నాయన. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట? మృతముతో సమానము. చచ్చిన శవం ఎలాంటిదో, శవానికి ఏముంటాయి? అవయవాలన్నీ ఉంటాయి కదా, కళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, మాట్లాడగలదా, చూడగలదా, నడవగలదా? ఎందుకు? అది శవము. నీవు శవము కాదు, నువ్వు జీవించుచున్నావు. నువ్వు ఎలా ఉండాలి? క్రియలు కలిగి ఉండాలి. అందుకే విశ్వాసము ఉండాలి. మనిషికి ఏముండాలంట? క్రియలు ఉండాలి. విశ్వాసముతో దేవుడు కదా నీతో మాట్లాడుతున్నప్పుడు నీవేం చేయాలంటే దానికి తగ్గ క్రియలు చేయాలి. ఇక్కడదే చెప్తున్నాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే రెండు కలిసి ఉండాలి. 1+1 2 ఎలా అవుతుందో విశ్వాసం ప్లస్ క్రియలు కలిస్తేనే నీవు జీవించువాడవు. లేదా జీవించుచున్నావని పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు, కానీ నువ్వు ఎవరంట? మృతుడవే. కనుక ఏముండాలి మనకి?
విశ్వాసము ప్లస్ క్రియలు ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటేనే నీవు దేవునికి ఇష్టమైన వాడవు. రెండు ఉంటేనే దేవుని యొక్క మాటను నెరవేర్చేవాడు. అందుకంటే అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోతుందంట, మృతమైనదగను. కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన మాటలు ఎలా ఉండాలంట, చెప్పడం కాదు కానీ దాన్ని క్రియా రూపకములో కూడా చేసి చూపించాలి. కనుక ఈ మాటలు, ఇప్పుడు మనం చెబుతున్న ఈ మాటలు, మీకు వినిపిస్తున్న ఈ మాటలు ఉన్నాయే దేవుని మాటలు. ఈ మాటల వల్ల కనబడే ప్రపంచాన్ని దేవుడు చేశాడండి. ఎలా చేశాడు దేవుడు ప్రపంచాన్ని? ఎలా చేశాడంట? మాట వలన ఆకాశమా కలుగునుగాక, భూమి కలుగునుగాక, భూమి మీద సమస్తము కలుగునుగాక. అంటే మాట ఎంత శక్తివంతమైనదో మీరు ఆలోచించాలి. శక్తివంతమైన మాట. మరి అలాంటి మాట వలన దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడు. అందుకే హెబ్రీ పత్రికలో 11:2 ఉంటుంది ఆ మాట. ప్రపంచంలో ఎలాగ నిర్మింపబడ్డాయంటే పక్కనే 11, హెబ్రీ 11:2. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని. ప్రపంచములు ఎలా నిర్మాణమైనాయి? దేవుని వాక్యం అనగా మాట. దేవుని వాక్యం అనగా మాట. ఇప్పుడు నేను మీకు వినిపిస్తుంది కూడా దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఆ వాక్యము నీలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? క్రియ చేయాలి. క్రియ నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి. తిరిగి అదే ప్రపంచములు కూడా మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయము 2 పేతురు రాసిన పత్రిక, సరే అండి, 3వ అధ్యాయము 7వ వచనం. మరి ఇప్పుడున్న ప్రపంచములు కూడా లయమైపోతాయని మనకందరికీ కూడా తెలుసు. అయితే ఏ విధంగా లయమైపోతాయో ఇక్కడ చెప్తున్నారు చూడండి. అయితే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడు మనకు కనబడుతుంది కదా ఆకాశం. అందరు పైకి చూస్తారా? ఆకాశం ఉంది కదా. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, అంటే కనబడే ఆకాశము, కనబడే భూమి, ఇవన్నీ కూడా చూడండి, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ఏ వాక్యం వలన అయితే ప్రపంచాలు నిర్మాణమైనయో తిరిగి అదే వాక్యం వలన కనబడే ఆకాశం, కనబడే భూమి అగ్నితో ఏమైపోతాయంట? లయమైపోతాయి. మహావేంద్రంతో పంచభూతాలు ఏమైపోతాయంట? లయమైపోతాయంట. రాచుకొని ఒకటికొకటి కదా అగ్ని చేత కాల్చబడిపోతాయి. అంటే కనబడే ప్రపంచం అంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఏది ఉండదు. ఆకాశం బూడిదైతే, భూమి బూడిదైతే, నువ్వు సంపాదించిన ఆస్తులు ఏమవుతాయి? నీ బంగారు ఏమవుతుంది? మరి మనిషి ఎందుకు దానికోసం నువ్వు పరిగెడుతున్నావు? దేవుని మాట కోసం బ్రతకండి. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట కోసం నువ్వు బ్రతికితే ఆ మాట ఏం చేస్తుందంట? నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికించే మాట కావాలా? లేదా బంగారు కావాలా? నాశనానికి తీసుకుపోతుంది కదా. కానీ మనం ఏం చేస్తాం? నాశనం అయిపోయినా పర్వాలేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, మాకు మాత్రం సమయం అంతా మేము దానికే వెచ్చిస్తాం, దానికోసమే ప్రయాసపడతాం, దానికోసమే కన్నీరు కారుస్తాం, దానికోసమే అన్యాయం మోసం చేస్తాం అంటున్నారేమో. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనపడే ఆకాశం, భూములు అన్నీ కూడా, ప్రపంచమంతా కూడా దేవుని వాక్యం వల్ల నిర్మాణం అయితే తిరిగి అదే వాక్యం వల్ల ప్రపంచం ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది. కనుక దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. కనుక అంత శక్తివంతమైన మాటకు నీవు భయపడవా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా మాట ఎలాంటిదో తెలుసా? బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటున్నాడు. బండను బద్దలు చేయి, పెద్ద పెద్ద బండలు ఉన్నాయనుకోండి, మన ఇంటి ముందు కాదండి, కొండ బండలు ఉన్నాయి, కొండలు కదా. ఆ కొండలను పగలగొట్టాలన్నా, బండలను పగలగొట్టాలన్నా ఏం కావాలి? మన ఇంట్లోనే చిన్న సుత్తితో కొడితే పగిలిపోతాయా?
ఆ సుత్తులే వేరుంటాయి కదా. ఇప్పుడైతే అవి మరి చిన్న చిన్న బాంబ్స్ పెట్టి పేలుస్తారేమో, కానీ అప్పుడైతే పెద్ద పెద్ద సుత్తులతో కొట్టేవారు. ఆ సుత్తి కంటే దేవుని మాట ఎంతో శ్రేష్టం. అందుకే నా మాట అంటున్నాడు చూడండి. నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు దేవుడు. అంత శక్తివంతమైన మాటకు మీరెందుకు లోపడడం లేదు? మీరెందుకు విధేయత చూపడం లేదు? మీరెందుకు లోపడడం లేదు? మీరెందుకు గౌరవించడం లేదు? ఎవరికండి? దేవుని మాటకు. దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉండాలి. అందుకే చూడండి, ఈ మాట మొదట ఎక్కడుందంటే మనం ఆలోచన చేసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని మాట మొదట ఎక్కడుందో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం అంటే ఏంటి? దేవుని మాట మనం చూసుకున్నాం. వాక్యం అంటే దేవుని మాటలు. వాక్యం ఎక్కడుందంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎక్కడుంది? దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యం ఏమైందంట? ఆ వాక్యం ఏమైందో చూడండి 14వ వచనంలో. ఆ వాక్యం ఎక్కడికి వచ్చేసింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యమై ఉన్న యేసయ్య మన కోసం ఏం దాల్చుకున్నాడంట? శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. నిన్ను నన్ను రక్షించడానికి, నన్ను ఆ నరకం నుండి తప్పించడానికి, పరలోకానికి చేర్చడానికి తన మాటలు మనకు వినిపింప చేశాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఏది పడితే అది మాట్లాడలేదు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడలేదు. తనకు తండ్రి పైన ఏది ఆజ్ఞాపించాడో అది తప్ప ఎక్స్ట్రా ఏది మాట్లాడలేదు. యేసుప్రభు వారు ఏం మాట్లాడంట? యేసుప్రభు వారు పరలోకమందు తండ్రి తనకి ఏది నేర్పించాడో, ఏది పలకమన్నాడో, ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు తప్ప ఇంకా వేరేది ఏమీ మాట్లాడలేదంటండి. ఆయనే అంత జాగ్రత్తగా మాట్లాడితే మనం ఇంకెంత జాగ్రత్తగా మాటలు ఉండాలి. యేసు ప్రభువారు వాక్యమై ఉన్న యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన ఇష్టానుసరంగా ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదంట. తనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక్క మాట మాట్లాడంట. ఏది పలికినా తండ్రి పలకమన్నదే పలికాడంటండి. ఎంత విధేయత ఆయన చూపించాడు. మనమైతే ఎలా ఉన్నాం? మన నోరు ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మనం సరి చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వాక్యం ఏమైందంట? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య క్రియ దాల్చింది కదా. వాక్యం ఏమైందంట? క్రియ దాల్చి మన మధ్య నివసించడానికి వచ్చి మన కోసమే ప్రాణం పెట్టాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఈ వాక్యం శరీరాన్ని ధరించుకోవాలని, అంటే క్రియ జరగాలని అర్థం. ఆ క్రియ జరగాలని, క్రియ కలిగి ఉండాలని. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? దేవుని యొక్క లక్షణం ఏంటి? మాట ఇచ్చి నెరవేర్చడం. పూర్వం నుండి ప్రవక్తల నోట పలికించాడు దేవుడు, ఇదిగో నా కుమారుని పంపిస్తాను. మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ఎప్పుడో 4000 సంవత్సరాల కింద అబ్రహాముకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చాడండి. మాట ఇచ్చి నెరవేర్చేవాడిని యొక్క లక్షణం, నెరవేర్చేది దేవుని యొక్క లక్షణము. మాట ఇచ్చి తప్పేది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. మాట ఇచ్చి తప్పేది ఎవరి లక్షణం అంట? అపవాది లక్షణం. అందుకే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు యేసు ప్రభువారు. 44 యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయిండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు ఏమాడతాడండి? వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు కనుక వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎవరు? అపవాది. మరి అబద్ధాలు ఆడే వాళ్ళంతా ఎవరి సంబంధులు? మేము అబద్ధం ఆడలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎప్పుడో ఒకసారి అంటే ఏమనుకోవచ్చు కదా, నోరు తెరిస్తే అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఎవరి సంబంధులు? నేను క్రీస్తు సంబంధిని అనుకుంటున్నావు, కానీ నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా ఎవరు అనుకోవాలి? నేను అపవాది సంబంధం. ఎందుకు? వాడు మాట మీద నిలబడేవాడు. సత్యం లేదు వానిలో. దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యమై ఉన్నాడు కనుక ఆయన మాట తప్పనివాడు దేవుడు. మాట తప్పేవాడు అపవాది.
కనుక వానిలో ఏం లేదంటే అక్కడ సత్యమే లేదంటాడు. చూడండి, వాని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు ఏమంటా తన స్వభావాన్ని అనుసరించే వాడు మాట్లాడెను. మరి మనం కూడా ఏ స్వభావాన్ని అనుసరిస్తున్నామో, దైవిక స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా, దైవ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? మన మాటలే చెప్పేస్తాయి. కనుక పరీక్షించుకోండి. వినడం కాదండి, విన్న మాటలు ఆలోచించాలి. నిజంగా నా స్వభావం ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను? నేను దైవిక స్వభావం కలిగి ఉండాలి. దేవుడు నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు, తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు, రాజుగా చేసుకున్నాడు, నాకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఎలా ఉండాలో తెలుసా? దైవిక స్వభావాన్ని నేను ధరించుకోవాలి. అందుకే యేసుప్రభువు ఏమంటంట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. చూడండి, ఎవరినంటాడు అక్కడ ఆ మాట? మనుషులు అంటున్నాడు. మీరు మీ తండ్రి యొక్క, మన తండ్రి యేసుప్రభువు వారు కదా. మనం అనుకుంటాం కదా మన తండ్రి యెహోవా కదా, మళ్ళీ ఎందుకు అపవాది అంటున్నాడు? ఆలోచించారా? మన తండ్రి మనం ఎవరైనా చెప్పుకుంటామండి? మన ఆత్మీయ తండ్రి ఎవరంటే ఏం చెప్తాం? యెహోవా అనేస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు యేసుప్రభువు వారు? మీ తండ్రి యెహోవా కాదు, మీరు అపవాది తండ్రి పిల్లలు. ఎందుకు? మీరు అబద్ధాలు ఆడతారు, మోసపు మాటలు మాట్లాడతారు, వ్యతిరేక్తమైన మాటలు మీరు మాట్లాడతారు. కనుక మీరు ఎవరి పిల్లలంట? కనుక ఈరోజు ఏం మార్చుకోవాలి మనము? మన మాట తీరును మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడకండి. దానివల్ల నీ దేహం ఏమవుతుందో తెలుసా? నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేని వలన? నోటి మాట వలన. వ్యర్థమైన మాటలు ఉంటే మానేయండి. అబద్ధపు మాటలు, మోసపు మాటలు. కొలస్సీ పత్రికలో చూడండి ఎంత చక్కగా ఇవన్నీ మానండి అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ మీ నోట ఏముండకూడదంట? బూతులు అను వీటన్నిటిని కూడా విసర్జించండి. ఎందుకు అంటే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అంటున్నాడు. ఏం ఆడకూడదంట? ఎవరితో? ఎవరు? మీ పక్కన వాళ్ళతో, మీతో మీ పక్కన వాళ్ళు ఏం ఆడకూడదు? ఆడేదే అది ప్రభువా, మేము ఆడేదే అది ప్రభువా అంటున్నామేమో. మార్చుకో తల్లి అంటున్నాడు. నీతో మార్చుకొని ఆయన అంటాడు. ఒకరితో ఒకడు ఏం ఆడకూడదంట? యథార్థంగా మాట్లాడండి, ఉండండి అంతే. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, లేకుంటే లేదు. అవునా? ప్రేమిస్తే ప్రేమిస్తాడు, లేకుంటే లేదు. కానీ ఎలా ఉండాలి? యథార్థంగానే ఉండాలి. ఒకరితో ఒకడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకుడి అంటాడు. ఇంకేమంటారు చూడండి, ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం ఏం చేసామంట? ప్రాచీన స్వభావమును బాప్తిసం ద్వారా పాతి పెట్టేశాం. ఇప్పుడు ఎలాగున్నామంటే మనము నవీన స్వభావం ఉన్నాం. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం? నవీన స్వభావంలో కూడా ప్రాచీన స్వభావాన్ని కనపరుస్తున్నాం. అంటే నూతన సృష్టిలో కూడా మళ్ళా పాతవి కనపరుస్తున్నాం. నువ్వు నూతన సృష్టి అన్నాడు దేవుడు, నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నావు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం? ప్రాచీన అంటే పాతపు లక్షణాలని మళ్ళా వెతికి తెచ్చుకొని మన జోబులో పెట్టుకొని తిరుగుతున్నాం కదా. రక్షింపబడకముందు ఎలా ఉన్నామో ఆ స్వభావాలను తెచ్చుకొని మళ్ళీ మన ఒళ్ళోనే పెట్టుకొని, మన జోబులను పెట్టుకొని తిరుగుతున్నాం. ప్రభు అవి విడిచేయండి నాన్న, విసర్జించండి. విసర్జన అంటే ఏంటో తెలుసా? విసర్జన అంటే ఏంటి? విడిచిపెట్టడం అనే మాట చిన్నదే. మలమూత్ర విసర్జన రాస్తారు కదా బోర్డు. ఏం చేస్తారండి? మలమూత్ర విసర్జన. అక్కడ విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకుంటారా? ఏంటి మేడం అలా మాట్లాడతారంట? దాంతో పోల్చాడు దేవుడు. ఆలోచన చేయండి. విసర్జించండి, బూతులు విసర్జించండి, అబద్ధాలు విసర్జించండి, నోటిని కాచుకోమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏం కాచుకోవాలంట? నోటిని, నాలుకను భద్రంగా మీరు కాపాడుకోవాలి. మీ మాటలు కూడా ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. యాకోబు పత్రికలు చెప్తున్నాడు చూడండి, 1వ అధ్యాయం మనం గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ముగించుకుందాం మనం. 1వ అధ్యాయము 19వ వచనం, నా ప్రియ సహోదరులారా,
మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాటకు నిదానించువాడును. దేంట్లో నిదానం ఉండాలి? మాట్లాడటకు నిదానం ఉండాలి. వినడానికి పరిగెత్తాలి. ఏం వినడానికి? కొట్లాటలు కాదు, తగవులు కాదు కదా, సినిమాలు కాదు. సినిమాలకు పరిగెడతాం, ఎగ్జిబిషన్లకు పరిగెడతాం, సర్కస్కి పరిగెడతాం, హోటల్స్కి పరిగెడతాం, రెస్టారెంట్లకు పరిగెడతాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాం. కానీ దేవుని సన్నిధికి ఎలా రావాలంట? పరుగు పరుగున రావాలంట ఆయన మాటలు వినడానికి. ఆనాడు యేసు ప్రభు కాలంలో ఎలా వచ్చారు జనులు? పెందల కడనే వచ్చేటువంటి వారంట. ఆయన దేవాలయంలో ఉన్నాడంటేనే పెందల కడని లేచి వచ్చేటువంటి వారు. పెందల కడ ఎన్ని పనులు ఉంటాయండి మనకు? అసలు మనం పెందల కడ లేస్తామా? లయం. పెందల కడనే వచ్చేటువంటి వారంటే దేవుని మాటలు వినడానికి ఎంత ఆసక్తో అంత ఆసక్తి మనకుందా? పరీక్షించుకుందాం. కనుక మన మాటలు ఎలా ఉన్నాయో ఈరోజు మాటల యొక్క ప్రాముఖ్యతను దేవుడు మనకు తెలియచేశాడు. అమ్మా అయ్యా, నీ మాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. నీ మాటల వలన నీ సర్వ శరీరాన్ని శిక్షకు లోపరిచినంత పని నువ్వు ఇవ్వకూడదు. నీ మాటలను జాగ్రత్తగా కాచుకోవాలి. మాట్లాడడానికి నిదానించాలి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొని ఉంది సామెతల గ్రంథంలో. దేని భద్రం చేసుకోవాలంట? నోటిని నాలుకను భద్రం చేసుకొని అబద్ధాలు ఆడకుండా, బూతులు మాట్లాడుకోకుండా. ఇంకో పత్రికలో ఎఫ్ఎస్సి పత్రికలో అనుకుంటా అక్కడ ఏముందంటే సరసోక్తులు అనే మాట అక్కడ ఉంటుంది చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం, మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. అలాంటివి కూడా వాక్యాలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఏం వచించాలంటండి? అంటే కృతజ్ఞత వచనం. దేవా నాకు బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. దేవా ఆరోగ్యాన్ని ఇచ్చినావు, నీకు స్తోత్రం. దేవా ఆయుష్నిచ్చావు, దేవానికి స్తోత్రం. మందిరానికి చక్కగా నడిపించావు, దేవానికి స్తోత్రం. నా ప్రయాణంలో తోడుగొన్నావు, దేవానికి స్తోత్రం. నాకు మేలునిచ్చావు, ప్రభానికి స్తోత్రం. ఇదే నీ నోట ఉండాలంటున్నాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మీరు క్రైస్తవులండి. మిమ్మల్ని కడిగిన ఆనుముత్యంలాగా దేవుడు చేశాడు. ఎలా చేశాడు దేవుడు మిమ్మల్ని? ఏ చాకలి చలువ చేయనంత తెల్లగా యేసుప్రభు వారు ఉంటే ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చి నిన్ను ఎలా చేశాడంటే పరిశుద్ధంగా పవిత్రంగా మార్చాడు. తిరిగి మళ్ళీ నువ్వు ఇవి చేస్తున్నావు అనుకో మంచిది కాదు. అందుకే ఇవి నీకు తగవు, నువ్వు క్రైస్తవుని, నువ్వు పరిశుద్ధునివి అంటున్నాడు దేవుడు. ఇవి నీకు తగవంటాడు. ఏమంటాడు చూడండి, కృతజ్ఞ వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీ నోటు ఏముండకూడదంట? బూతులు ఉండకూడదు, పోకిరి మాటలు. పోకిరి మాటలు ఇక్కడ ఏముందంట? 6లో వెర్రి మాటలు కదా. వెర్రి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటున్నాడు. చూడండి ఎలా ఉండాలంట మన మాటలు. ఇప్పుడు ఎలా ఉండాలి? మన మాటలు కొద్దిగా ఉండాలి. పరిశుద్ధమైన మాటలే, పవిత్రమైన మాటలే, యథార్థమైన మాటలే కదా. మనకు తగ్గట్టు అంటే క్రైస్తవునికి తగ్గ మాటలే మనం మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. క్రమశిక్షణతో ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే క్రమశిక్షణ కలిగి ఉండాలి. పద్ధతిగా నేను మాట్లాడుతున్న చుట్టుపక్కల అన్యులు ఉన్నారు. నా మాట విని వాళ్ళు నన్ను బట్టి దేవుని దూషిస్తారేమో, అందుకు కారణం నా మాట అవుతుంది, అందుకు నాకు శిక్ష వస్తుంది కనుక అని జాగ్రత్తగా మనము మసలుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాం. కనుక మన మాటలు ఎలా ఉన్నాయో మనం ఏం చేయాలంట? పరీక్షించుకొని సరి చేసుకొని జాగ్రత్తగా, అందుకే హృదయాన్ని త్వరపడనివ్వకుండా ఆలోచన కలిగి ఒక సమూయేలు తల్లిలాగా అన్నలాగా మనము మాట్లాడేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇంతవరకు మన నోటి వెంట ఈ మాటలు వచ్చాయేమో, ఇందాక చదువుకున్న మాటలు, వెర్రి మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు, అబద్ధపు మాటలు, సరసోక్తులు ఇవన్నీ వచ్చాయేమో. ఈరోజు వాటన్నిటిని మీరు ఏం చేయాలంట? తీసివేసి పరిశుద్ధంగా మీరు ఉండాలి. క్రీస్తు రక్తంలో చేయి వేస్తున్నారు, ఆయన శరీరంలో చేయి వేస్తున్నారు. ప్రభువా, ఇంతవరకు నా మాటలు ఇలా ఉన్నాయి, నా నోటిని నా మాటలను తండ్రి నన్ను సరిచేసి నేను నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా నీ కొరకు బ్రతుకుటకు నాకు సహాయం చేయని ప్రభువుని వేడుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.